భగవతత్వాన్ని అర్థం చేసుకోవటంలో కూడా 3 స్థితులు ఉన్నాయి అని చెప్తాడు. ఏంటి? ఉత్తమం. ఉత్తమం అంటే ఏంటి? ఆ పరమాత్మ తత్వాన్ని డైరెక్ట్‌గా దర్శించటానికి కావాల్సినటువంటి శ్రద్ధ ఉండడం అన్నమాట. దర్శించగలిగినటువంటి శ్రద్ధ, స్థితి ఉండడం. తర్వాత రెండోదేంటి? కొంచెం మనసు పెట్టి దాన్ని విచారణ చేయగలగటం. దాన్ని మధ్యమ అన్నారు. అంటే ఏంటి? ఏదైనా ఇప్పుడు మనం మాట్లాడుకునేదంతా జస్ట్ విచారణ. ఇది మనం దర్శించిన విషయం కాదు. మూడోది వచ్చేంటి? మంత్రం అన్నాడు. మంత్రం అంటే ఏంటి? పాజిటివ్ థాట్స్. పాజిటివ్ థాట్స్ ఆఫ్ ఋషులు అనమాట. అంటే ఏ విషయాన్నైనా సరే ఆ పాజిటివ్గా ఆలోచించడం అనేటువంటి విషయాన్ని మంత్రాల రూపంలో తయారు చేసి పెట్టారనమాట. ఇప్పుడు మంత్రం అన్నా, తర్వాత పూజలన్నా, తర్వాత గుడులన్నా, ఆ తర్వాత తీర్థయాత్రలన్నా ఇవన్నీ కొంచెం తక్కువ అనమాట. కానీ వీటిట్లో కూడా మళ్ళీ నిరాకారమైనటువంటి పరమాత్మ తత్వాన్ని చూడడానికి, దర్శించడానికి కావలసినటువంటి పూజా విధానాన్నే, మంత్ర విధానాన్నే మన ఋషులు మనకి ఏర్పాటు చేశారు. అంటే ఏంటి? వాళ్ళకి మానవాళి మీద విపరీతమైన ప్రేమ అన్నమాట. అంతే. వాళ్ళు ఏం దర్శించారు? ఏం లేదు దర్శించడానికి. ఇక్కడ ఉన్నదంతా కూడా ఒక శూన్యమైనటువంటి, నిశ్చలమైన, నిశ్శబ్దమైనటువంటి ఒక శక్తి. ఆ శక్తిలో నుంచి ఏం వ్యక్తమైంది? ప్రాణం వ్యక్తమైంది. ఈ ప్రాణం ఉన్నది అని ఎవరికి తెలిసింది? మనసుకు తెలిసింది. ఆ ఋషులు ఈ ప్రాణాన్ని, మనసు, వీటితో పాటు ఏమొచ్చింది? భౌతికంగా శరీరం వచ్చింది కదా. ఈ ప్రాణాన్ని, మనసుని పెట్టుకొనే వాళ్ళన్నీ ఇప్పుడేంటి మనకి ఇప్పుడు భౌతికంగా కనపడుతున్న ప్రతిదీ వాళ్ళు తయారు చేయడం జరిగింది. ఎట్లా? ఇప్పుడు మనకి భాష రావాలి కదా. భాష ఎట్లా వస్తుంది? భాషకి కూడా మనం ఊపిరి తీసుకునేటువంటి విధానాన్ని బట్టి వాళ్ళు భాష తయారు చేశారు. సోహం అన్నారు కదా. సా అంటే పైకి తీసుకుంటాం, హమ్ అంటే వదిలేస్తాం. అంటే ఏంటి? పైకి కిందకి ఈ బ్రీతింగ్ తీసుకునేటువంటి విధానాన్ని బట్టి మళ్ళీ వాళ్ళు ఏం చేశారు? అక్షరాలు తయారు చేశారంటారు. అంటే ఏంటి? అచ్చులు, మళ్ళీ హల్లులు అన్నారు. అచ్చులు అంటే ఏంటి? అచ్చులు ఏంటి అంటే ఏఈఐఓలు అంటారు కదా. తెలుగులో ఆ నుంచి అమ్మహ అంటారు. ఆ మధ్యలో ఆ అమ్మహ మధ్యలో వాడకుండా ఒక పదం కూడా రాదనమాట. అందుకని వాళ్ళు ఏం చేశారు? మనకు అర్థం కావడానికి ఈ అచ్చులు, ఈ తయారవుతున్నటువంటి నిశ్శబ్దమైనటువంటి శక్తి, భాషా శబ్దం లేని శక్తి భగవతత్వ శక్తి అని చెప్పారు. తర్వాత భాషగా వ్యక్తమైంది ఎట్లా? కా నుంచి లాస్ట్ పదం వరకు, అక్షర వరకు. ఇదంతా ఏంటి? ఇదంతా కూడా అమ్మవారి శక్తి అన్నారు. అమ్మవారి శక్తి అంటే ఏంటి? మన ప్రాణశక్తి. అంతే కదా. నా ప్రాణం ఉన్నప్పుడేగా నేను మాట్లాడగలుగుతాను, లేకపోతే మాట్లాడలేను. కాకపోతే నా మనసు ఉన్నప్పుడు అది ఇచ్చే సజెషన్స్కి అనుగుణంగా నేను మాట్లాడతాను. అంటే ఏంటి? మొత్తం అల్టిమేట్గా మనం ఆధ్యాత్మిక సాధన అంతా కూడా మన ప్రాణాన్ని, మన ప్రాణశక్తిని, మన మనస్సు అంటే మన జ్ఞానాన్ని కలిపి ఏ విధంగా జరుపుకుంటూ పోవాలి అనేటువంటి, శరీరం ద్వారా ఏ విధంగా వ్యక్తం చేసుకుంటూ పోవాలనే విషయాన్ని వాళ్ళు గ్రహించారు, మనకి చెప్పడం జరిగిందబ్బా. అంతకంటే ఇంకేం లేదు. ఆ మహానుభావులకి ఎంత కృతజ్ఞత చెప్పుకున్నా తక్కువే.